హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరీ ముందుగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఈసారి ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాలనే కసితో ఉన్నారు. ప్రతిసారి కూడా ఇదే మాట అంటున్నారు, అదే తప్పులు చేస్తున్నారు. ఓటమి నుండి ఒత్తిడి నేర్చుకొని బాధ్యతగా ఓర్పుగా ఉండాలి. కానీ ఓటమి గనక అలవాటుగా మారితే సక్సెస్ యొక్క రుచి చూడలేము. చాలామంది ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, జాబులు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అనుకున్న టైంలో నోటిఫికేషన్ రాకపోవడం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంత త్వరగా వస్తుంది అని అనుకోకపోవడం. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో విన్న తర్వాత కూడా మీరు మారకపోతే మళ్ళీ విజయం అనేది మీరు రుచి చూడరు, విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేరలేరు. కాబట్టి మీకోసమే బాధ్యతగా చాలా రోజులు వెయిట్ చేసి ఇక సమయం ఆసన్నమైంది, ఇక ఆగింది చాలు, ముందుకు సాగండి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న చందంగా మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఉద్యోగం సాధించాలి. మరి గతంలో ఓటమి చెవి చూశారు కానీ ఓటమి అలవాటు పడ్డారో గెలుపు రుచి చూడలేదు. మీకు తెలుసు, నష్టం లేదు, ఓడిపోయారు, నష్టం లేదు. మీకు తెలియదా? ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఎన్నోసార్లు పడి లేచిన సందర్భాలు లేదా? అంతెందుకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయి చివరిగా ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యాడు. లక్షల మందిని మనసును చూరగొన్నాడు. అలాంటిది మీరు ఒక పోస్టు ఎవరితో సంబంధం లేకుండా పుస్తకాలతో మాత్రమే జతకట్టి మీరు ఉద్యోగం సాధించలేరా? ఇది సాధ్యమే. కానీ మీరు చేసే తప్పులు పదే పదే అవే చేయడం. ఎందుకంటే వ్యక్తి నాకు అన్నీ తెలుసుకనుకోవడం. వ్యక్తి చావడానికైనా ఇష్టపడతాడు, కానీ మారడానికి ఇష్టపడాడు. మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కూడా కష్టాల్లో ఉన్నప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తాడు. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాల్లో కూడా కష్టాలు వెతుకుతాడు. కాబట్టే దయచేసి ఇలాంటి మాటలకు, ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను సినిమా చూడక దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ఒక 300 రూపాయలు పెట్టి 3 గంటలు కూర్చొని ఎవరినో హీరోని చేయడం, ఆల్రెడీ హీరో అయిన వాడిని మళ్ళీ హీరోగా చేయడం నాకు ఇష్టం ఉండదు. జీరోగా ఉన్నవాడిని హీరోగా చేయడం నా లక్ష్యం. కాబట్టే ఈరోజు లక్షల మంది తమ లక్ష్యాన్ని చేరుకున్నారు మమ్మల్ని ఉపయోగించుకొని. మేము చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే, మారకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింపుల్గా మాట్లాడితే 6 సంవత్సరాలు చాలా కష్టపడి, చాలా ఓపికతో, తీరిక చేసుకొని, స్థిరమైన ప్రిపరేషన్, ఎన్నో అవమానాలు భరించి చివరికి ఉద్యోగాలు కొట్టేశారు. మరీ ముఖ్యమైన లక్ ఏంటంటే వెంటనే వారికి సప్లిమెంటరీ లాగా, వెంటనే ఇన్స్టెంట్ లాగా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, టెట్, మళ్ళీ డిఎస్సి రాస్తారు, మళ్ళీ ఉద్యోగాలు చేస్తారు. మరి పోస్టులు తక్కువ ఉంటాయి కదా, అంటే జాబ్ కొట్టాలనుకున్న వారందరూ కొట్టేశారు, కొట్టాలనుకున్న వారు మాత్రమే మిగిలిపోయారు. ఇటు తెలంగాణ విషయానికి వస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో హింట్ ఉంటుంది, ఒక సిలబస్ ఉంటుంది, ఒక ముందు చూపు ఉంటుంది. కానీ తెలంగాణ విషయంలో హింట్ ఉండదు. వర్షంలాగా సడన్గా వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మిత్రులారా, గవర్నమెంట్ ఉద్యోగికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఓపిక, ముందు చూపు, స్థిరత్వము. మరి ఎక్కువ మందికి దూరంగా ఉండడం, లక్ష్యానికి దగ్గరగా ఉండడం. మరి నోటిఫికేషన్ వచ్చాక అందరూ చదువుతారు, నోటిఫికేషన్ రాకముందు కొందరు చదువుతారు. కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎందుకంటే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి. కానీ సాధారణ సగటు వ్యక్తి, ఉద్యోగం కోల్పోయే వ్యక్తి ఆలోచించే వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని నెలలు టైం ఉంటుంది, అన్ని నెలల టైం తర్వాత టెట్ ఉంటుందా, టెట్ తర్వాత రిజల్ట్ ఎప్పుడు, మనకు టెట్ మార్కులు ఉన్నాయి, రిజల్ట్ ఎప్పుడు, రిజల్ట్ తర్వాత మళ్ళీ డిఎస్సికి కనీసం 3 నెలలు. కాబట్టి అంత లోపల ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకొని కొంత డబ్బులు సంపాదించి మళ్ళీ అప్పుడు లీవ్ పెట్టి జాబ్ కొడదాం అనుకుంటున్నారు. ఇలా 90% వాష్ అవుట్ అయ్యారు. ఏదైనా వ్యక్తి గవర్నమెంట్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, ప్రైవేట్ జాబ్ పైన వెళ్ళినప్పుడు అది మొదట పార్ట్ టైంగా మొదలవుతుంది, తర్వాత అది ఫుల్ టైంగా అవుతుంది,
తర్వాత అదే లైఫ్ టైం అవుతుంది. అప్పటికి నోటిఫికేషన్ వస్తే అవును అని తేరుకొని లోపా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నా టైం బాగాలేదు అనుకుంటాడు. కాబట్టి మిత్రులారా, టైం ఉన్నప్పుడు చదవాలనిపించదు, టైం లేనప్పుడు చదవాలనిపిస్తుంది. తీరాక నోటిఫికేషన్ వచ్చాక టైం ఉంటే బాగుండు, రిజల్ట్ వచ్చాక మన టైమే అంత అన్నట్టుగా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఇలాంటి ఆలోచన చేసి ఉద్యోగాలను కోల్పోతున్నారు. కాబట్టి ఈ దానికి ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే, ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే కాన్స్టెంట్ ప్రిపరేషన్, కంటిన్యూస్ ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్తో ప్రిపరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈసారి ఎలాగైనా జాబ్ కొడతాను, డిక్లరేషన్ కాదు, డెడికేషన్ ఇంపార్టెంట్. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాల్సిందే, ప్రకటనలు కాదు, ఫలితాలు కావాలి. చూస్తూ ఉంటేనే ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళిపోయారు. ఇటు కాల్ లెటర్స్ వచ్చాయి. ఈసారి మిత్రులారా ఇంకా చాలా పోటీ విపరీతంగా ఉంటుంది. పోటీ విపరీతంగా ఉంటే భయం విపరీతంగా పడతారు మీరు. కాదు, పోటీ విపరీతంగా ఉంటే ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు, ఎక్కువ సమయం, ఎక్కువ సార్లు రివిజన్, ఎక్కువ ప్రాక్టీసులు చేసిన వాడే సక్సెస్ అయ్యాడు, అవుతాడు కూడా. కాబట్టి ముందు చూపు ఉండాలి. ఎవరు చేయని టైంలో, ఎవరు చదవని టైంలో, ఎవరికి చదవాలనిపించని టైంలోనే ఎవడైతే చదువుతాడో వాడే విజేత. కాబట్టి కన్స్టెంట్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరీ ముఖ్య విషయం, తెలంగాణలో మీకు తెలుసు డిప్యూటీఓ నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. సిలబస్లో మార్పులు కూడా జరిగాయి. టెట్ నోటిఫికేషన్ 100% వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్, మోడల్ స్కూల్ నోటిఫికేషన్. పడ్డప్పుడు చదవడం ఏమిటి? పడ్డప్పుడు అందరూ చదువుతారు, భయంతో చదువుతారు, భయంగా చదువుతారు, చేతులు ఎత్తేస్తారు. కానీ విజేత మాత్రం చేతులు నిలుపుతాడు. కాబట్టి మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి నోటిఫికేషన్ పడ్డ ప్రతిసారి ఇంకా టైం ఉంటే బాగుండు అని మీరు అంటారు 100%. కానీ ఇప్పుడే చాలా టైం ఉంది, అప్పుడు టైం ఉండదు అనే విషయాన్ని పసిగట్టరు, పట్టించుకోరు, చూసుకుందాంలే అనుకుంటారు, మూసుకుంటారు. ఎవరికైనా ఉద్యోగాలు వస్తే తట్టుకోలేరు. ఉద్యోగం వస్తే వాడు అదృష్టవంతుడు, నేను దురదృష్టవంతుడని అలా తమరిని తాము చల్లబరుచుకుంటారు. కాబట్టి మిత్రులారా, మీకు టైం లేదా? ఒక్కసారి మీరు పడుకునేటప్పుడు దయచేసి ఒకసారి ఫోన్లో మీరు ఎంత టైం స్పెండ్ చేశారో ఆ స్క్రీన్ టైం ఎంత అని రాసి పెట్టుకోండి. మీరే అవాక్కయ్యే నిజాలు మాట్లాడతారు. కాబట్టి పెద్ద ఫోన్ వాడాలన్నా, పెద్ద బతుకు బతకాలన్నా, గౌరవంతో బతకాలన్నా, ఆర్థికంగా బతకాలన్నా కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఇష్టం లేని సమయంలో ఇష్టంగా చదవాల్సిందే. లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాల్సిందే. మీకు ఒక విషయం తెలుసా? 30 సంవత్సరాలు దాటిన తర్వాత, 30 సంవత్సరాలు దాటక ముందు నువ్వు నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, హ్యాండ్సమ్గా ఉన్నావా, క్యూట్గా ఉన్నావా, స్మార్ట్గా ఉన్నావా అనే విషయాలు మాట్లాడతారు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఈ సొసైటీ మాట్లాడుకునేది ప్రభుత్వ జాబ్ ఉందా, ప్రైవేట్ జాబా, బాగా డబ్బున్నవాడిగా, డబ్బు లేనివాడిగా, పేదవాడిగా, రిచ్ వాడిగా, ఇలాంటి మాటలు మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఏక్ బార్ కామ్ కర్నా బార్ బార్ కమానా. అంటే ఒక్కసారి కష్టపడాలి, జీవితాంతం సంపాదించాలి. కాబట్టి మీరు పదే కష్టపడుతున్నారు, సగం కష్టపడుతున్నారు, టైం ఉన్నప్పుడు చదువుతున్నారు, టైం తీసుకొని చదవట్లేదు, ముందు చూపు లేదు, పడ్డప్పుడు చూసుకుందాం, ఇప్పట్లో పడదు, అంతవరకు ఏదో చేసుకుందాం అని కొంత వీలున్నప్పుడు, టైం ఉన్నప్పుడు, ఆసక్తి లేక పక్క వాళ్ళు చదివితే, ఎవరో మోటివేషన్ చేస్తే, నేను మోటివేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎగిసి పడడం, తర్వాత చల్లబడడం, మెత్తబడడం, బలహీనపడడం చేస్తున్నారు. మరి ఎంతవరకు, ఎన్నిసార్లు, ఎంతమంది మిమ్మల్ని మోటివేట్ చేస్తే మీకు మీరుగా సక్సెస్ అవుతారు? బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, బంగారంలో ప్రతి అణువుకు విలువ ఉంది. కాబట్టి నీ జీవితంలో ప్రతి క్షణానికి అద్భుతమైనటువంటి విలువ ఉంది. ఆ విలువను చేతులారా నువ్వే తీసేసుకోకు. మీకు కూడా తెలుసు చదివితే నష్టం లేదు, కానీ చదవాలని ఇష్టం లేదు. కానీ మిత్రులారా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ వచ్చాయి. అందరికీ టెట్లో 135, 140 మార్కులు. అదేవిధంగా డిఎస్సిలో 0.002. ఎందుకంటే దగ్గరలో ఉద్యోగం పోయారు, అంటే చివరిగా ఉన్నారు. చివరిగా ఉన్నవాడు ఎప్పుడైనా సరే ఏదో ఒక డేంజర్ జోన్లో ఉన్నట్టే. కాబట్టి హయ్యెస్ట్ స్కోర్ కోసం ప్రయత్నించండి. జాబులు తక్కువ, ఎక్కువ జాబులు తక్కువే, కానీ చాలామంది ఫిల్టర్ అయిపోయారు. జాబులు కొట్టాలనుకున్న వారు సీరియస్ క్యాండిడేట్లు, స్థిరత్వం ఉన్నవారు జాబ్లో ఉన్నారు, స్కూళ్ళల్లో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు కేవలం చదవాలనుకున్నవాడు, సాధించాలనుకున్నవాడు మాత్రమే స్కూళ్ళల్లో ఉండబోతున్నాడు, తక్కువ పోస్టులు ఉన్నా. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. తెలంగాణలో అద్భుతమైన డిప్యూటీఓ నోటిఫికేషన్ ఉంది, డైట్ లెక్చరర్స్ ఉన్నాయి, బీఈడి లెక్చరర్స్ ఉన్నాయి, డిఎస్సి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో వెంటనే
డిఎస్సికి సన్నాహం జరుగుతుంది. చాలా వేగంగా వెంటనే సప్లిమెంటరీ లాగా కోల్పోయిన వారికి ఒక అవకాశం ఇవ్వాలన్నట్టుగా సెకండ్ లిస్ట్ మాదిరిగా. కాబట్టి ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టారు. డిప్యూటీ డిఓ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మరి మా దాంట్లో భాగంగా మీకు ఎన్నోసార్లు చెప్పాను, సైకాలజీ, పిఐఈ మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. ఆ సబ్జెక్టు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను. దానికి లోతు ఎక్కువ. మీరు సొంత నిర్ణయం తీసుకోకండి, కొత్త నిర్ణయం తీసుకోకండి. ఆ సబ్జెక్టు నేరుగా మా పైన వదిలిపెట్టండి అని చెప్పాము. కాబట్టే ఈరోజు విజేతలందరూ కూడా శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకాలు క్లాసులు వినండి అని చెప్తాం. ఎలా నేర్పించాలో మాకు తెలుసు. మీరు కొత్త ప్రయత్నాలు చేసి ఆ సబ్జెక్టులను నేర్చుకోవడానికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడున్న రిజల్ట్లలో 99% విద్యార్థులు క్లాసులు విన్నవారే, పుస్తకాలు చదివిన వారే విజేతలందరూ వారే అని చెప్పటం. ఎందుకంటే రాత్రులు 11 గంటల వరకు మీకోసం రివిజన్ క్లాసులు, మీకోసం పరీక్షలు, మీకోసం క్లాసులు చెప్పడం జరిగింది. మరియు మిత్రులారా, కాబట్టి ఈ యొక్క డిప్యూటీ డిఓ కోర్సు తెలంగాణ డిఎస్సి, తెలంగాణ టెట్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించి క్లాసులు మన యాప్లో సిద్ధంగా ఉన్నాయి. పరీక్షలో ప్రశ్న రాకపోతే మేము పూచి, చేయకపోతే మీరు పూచి బాధ్యతగా. కానీ క్లాసులు వినండి. లాంగ్ టర్మ్లో ఏదైనా సరే విలువ పెరుగుతుంది. అది బంగారమైనా భూమైనా సరే. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేనివాడు షార్ట్ టర్మ్లో కొట్టుకుపోతాడు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఎవరు అడగాలి ఈ ప్రశ్న తెలుసా? సిలబస్ ప్రకారం పుస్తకాలన్నీ తెచ్చుకొని లైన్ టు లైన్, పదం టు పదం, పేరా టు పేరా బాగా చదివి 10 సార్లు రివిజన్ చేసి ప్రాక్టీస్ బిట్స్ చేసి ఒక్క తప్పు పోకుండా ఉన్న రోజు మాత్రమే వాడు నోటిఫికేషన్ గురించి అడగాలి. వాడికే రావాలి ఉద్యోగం, వాడికే వస్తుంది కూడా. కాబట్టి మిత్రులారా, కళ్ళు తెరవండి. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి మీకు రాకపోతే మేము బాధపడతాం. ఎందుకంటే మీ వల్లనే మేము ఈ స్థానంలో ఉన్నాం. మా స్థానం మీ గురించి ఆలోచించడం, తల్లిదండ్రుల తర్వాత మీ గురించి ఆలోచించే వ్యక్తిగా, పట్టించుకునే వ్యక్తిగా, మోటివేట్ చేసే వ్యక్తిగా, లక్షల మందికి ఉద్యోగాలు కొట్టించిన వ్యక్తిగా, ఆత్మీయ సమ్మేళనాలు మొదటిసారిగా ఉభయ రాష్ట్రాల్లో కండక్ట్ చేసిన వ్యక్తిగా, ఇప్పుడు 1000 మంది ఆత్మీయ సన్మానాన్ని అందుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ఇటు హెచ్డబ్ల్యూ, ఇటు డిప్యూటీ డిఓ అభ్యర్థులు. వారిని చూసి మోటివేట్ కండి. వారికంటే మీరు ఏమీ తక్కువ కాదు. కానీ తప్పులు చేశారు, వాళ్ళు తప్పులు సరిదిద్దుకున్నారు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వినాయక చవితి సీజన్, వినాయకుడు అంటేనే వినయం, వినాయకుడు అంటేనే వినడం. కాబట్టి సర్వేపల్లి మనకు ఉపాధ్యాయ దినోత్సవం కూడా ఉంది. మొదలు పెట్టండి. మహిళలు మహిమలు చూపించండి. ఇంత చదివి గవర్నమెంట్ ఉద్యోగం ఎవరో కొట్టుకోపోతే మీరేం కొట్టుకుతున్నారు? మీరేం పట్టుకుపోతారు? అవమానాలా, బాధలా, ఆర్థిక ఇబ్బందులా? కాదు, మన పైన ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు చదివితే జనరేషన్ సెట్ అవుతుంది, మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది, మీ పిల్లలు సెట్ అవుతారు, లగ్జరీగా బతుకుతారు, ఆలోచనలు వేరే తీరుగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పినంత కూడా మీకు టీచర్స్ డే సందర్భంగా అన్ని కోర్సులపై భారీ ఆఫర్లు ప్రకటించాం. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ సమస్య ఉన్నా ఒక అన్నగా, ఒక నాన్నగా, ఒక బాధ్యత తీసుకొని మీకు సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం. యూట్యూబ్లో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. విజేతల అందరి మొబైల్లో ఉండాల్సినటువంటి యాప్ జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. క్లాసులు వినండి, పుస్తకం ముందు పెట్టుకోండి, షార్ట్ కట్ నోట్ చేసుకోండి. మీరు రిస్క్ తీసుకోకండి. ఆ రిస్క్ను మా పైన వదిలేయండి. ఆల్ ద బెస్ట్.